शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। श्री आञ्जनेयाय नमः। नमस्कारां समर्पयामि। दुदिवे च स रोमाणि च कम्पे चाचलोपमहाननादा सुमहानादं सुमहानिवतो यदः अनु पूर्वेण वृत्तं जलाङ्गूलं मविच्चितं उत्पत्तिष्यन् विचिक्षेप పక్షిరాజ ఇవోరగం. గరుత్మంతుడు పామును విసిరినట్లుగా హనుమ తన వెనకనున్న తోకనెత్తి ఒక్కసారి పైకంట ఎత్తి కిందకి విదిలించటండి. ఆ రీతిగా విదిలించబడిన తోక గరుడు తన ఆహారం కోసం పట్టుకుపోవచ్చున్న మహాసర్పము వలె. ఆయన యొక్క తోక ఎవరండి? అమ్మవారు కదా, సాక్షాత్తు లలితా త్రిపుర సుందరి. ఆవిడే, ఆ పార్వతీదేవే ఆ తోక స్త్రీ శక్తి స్వరూపము. ఒక్కసారి దాన్ని కొట్టినట్లయితే విదిలించేటప్పటికి ఒక పెద్ద భయంకర గొప్పదైన జాతి సర్పము కనబడిందిటండి ఆ తోకలో అందరికీ కూడా. అలాగ హనుమ పెద్ద ఇనుప గుదియల వంటి తన బాహువులను ఒక్కసారి నడుమును కాళ్లను ఇట్లా పైకి కిందకి వంచడం ప్రారంభించి సంవృత్య చ భుజౌ శ్రీమాన్ తదేవ చ శిరోధరాం తేజసత్వం తదా వీర్యామావిసేన స వీర్యవాన్. రెండు భుజాలను కంఠమును బిగబెట్టి ఊపిరి తీసుకుని తనలో తేజన్ని బలాల్లో నింపుకోవడం మొదలుపెట్టాడు. ఒకసారిగా నడుమి రెండు చేతులు పెట్టుకున్నాడు. రెండు కాళ్ళని స్ట్రైట్ గా పెట్టి నిలబడ్డాడు. తోకని గట్టిగా విదిలించి తన ఎర్రబారిన శరీరంతో కళ్ళల్లో లక్ష్యం, గుండెల నిండా ఆత్మవిశ్వాసం, రాముల వారు చెప్పిన పని లక్ష్యం నెరవేర్చాలనే మొహంలో ఒక కొత్త ధనం, వీటన్నింటినీ నింపుకుని ఊపిరి పీలుస్తున్నారు. దూరంగా చూపు సారించి తాను పో మార్గమున ఆకాశంనంతా కూడా హృదయం నందు ప్రాణములను స్తంభింప చేశాడు. అంటే ప్రాణాయామం చేసి యోగాభ్యాసం చేసి తన సాధన ముందుగా ప్రాణాయామంతో ప్రారంభించాలని చెప్తూ ఉంటాం కదా. గాయత్రి మంత్రం కానీ ఏదైనా మనం పూజలో సంకల్పం చెప్పుకున్న ఉత్తిష్టంతో భూత పిశాచ అని చెప్పినప్పుడు ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం. ప్రాణాయామం అంతా కూడా అలా చేసి రెడీగా ఉన్నారు ఇంక ఎగరడానికి. కాళ్ళతో పర్వతాలను తొక్కిపెట్టారు, చెవులు ముడిచారు. హనుమ ఆకాశంలోకి ఎగరబోవచ్చు తనతో వచ్చిన వానలతో ఇట్లన్నాడు, రాముడు విడిచిన బాణము వాయువేగంతో ఇట్లు పోవును, అట్లే నేను కూడా రావణ్ణి పాలించు లంకకు పోయి సీతాదేవి విషయాలన్నీ కూడా తెస్తాను, సీతమ్మను తెస్తాను. అదే లంకలో గనక సీత కనబడకపోయినచో ఇదే వేగంతో స్వర్గలోకముకైనా వెళ్ళిపోతాను గాని రాముల వారికి నేను చేసిన పనేనా చేస్తాను, నేను చెయ్యకపోతే ఇంకెవ్వరికి కనిపించను. మార్గమాలోకం దూరాదూర్ధ్వం ప్రణిహితేక్షణారురోధ హృదయే ప్రాణానాకాశం అవలోకయన్ పద్మాం దృఢ మవస్థానం కృత్వాస కపికుంజరః నింకుచ్య కర్ణో హనుమానుత్పత్తిష్యన్ మహాబల వానరాన్ వానరశ్రేష్ఠ ఇదం వచనమబ్రవీత్ యథా రాఘవ నిర్ముక్తః సరః శ్వసన విక్రమః గచ్చే తద్వ గమిష్యామి లంకాం రావణ పాలితం నహి ద్రక్ష్యామి యది తాం లంకాయాం జనకాత్మజం అని చెప్పేటప్పటికి ఒక్కసారి వానరులందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆ స్వర్గంలో కూడా సీత కనబడకపోతే రాముడు పడుచున్న ఇంత దుఃఖమునకు కారణభూతుడైన ఆ రాక్షస రాజు రావణ్ణి బంధించి తెచ్చి రాముని పాదాల మీద పడవేస్తాను, ఎలా అయినా ఈ కార్యాన్ని నేను నెరవేరుస్తాను, సాధించి సీతతో కలిసి వస్తాను, లేదా రావణుతో పాటు లంకను పెళ్లగుంచి రాముని పాదాల వద్ద పడేస్తానని చెప్పి గట్టిగా అన్నారు హనుమంతుల వారు.